హలో ఆల్, దిస్ ఇస్ రిత్విక్. ప్రజెంట్ వస్తున్న లవ్ ఫిలిమ్స్ కన్నా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే 5 సినిమాలు కంటెంట్ పరంగా, ఎగ్జిక్యూషన్ పరంగా వే హెడ్ ఆఫ్ ది టైమ్. ట్రస్ట్ మీ, ఈ 5 మూవీస్ కూడా మీకు నచ్చకపోతే బహుశా లవ్ స్టోరీస్ అనే జానరే మీకు నచ్చదేమో. వెల్కమ్ టు వీకే రా లెగసీ. బాక్స్ ఆఫీస్ దగ్గర డిజర్వ్ చేసిన సక్సెస్ రాకపోయినా చూసిన ప్రతి ఒక్కరి హార్ట్లో మాత్రం పర్మనెంట్ ప్లేస్ సంపాదించుకున్న టాప్ 5 అండర్ రేటెడ్ లవ్ స్టోరీస్ ఆఫ్ తెలుగు సినిమా. కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. నెంబర్ 5 ఆన్ ద లిస్ట్, మెంటల్ మెదడు. ఈ మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, అరవింద్ కృష్ణ జీవితంలో ప్రతి చిన్న విషయానికి కన్ఫ్యూజ్ అయ్యే ఒక ఇంట్రోవర్ట్, 2 షర్ట్స్లో ఏది వేసుకోవాలో కూడా నిర్ణయించుకోలేని ఒక అబ్బాయి, ప్రేమ విషయంలో ఎంత పెద్ద కన్ఫ్యూజన్లో పడతాడు అనే స్టోరీనే మెంటల్ మెదడు. 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి. వినగానే మరో ట్రయాంగిల్లో స్టోరీ అనిపించవచ్చు, కానీ ఈ సినిమా ఫోకస్ ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అన్నది కాదు. 2 మధ్య ఇరుక్కుపోయిన ఒక అబ్బాయి చివరికి తన హార్ట్ నిజంగా ఎవరిని కోరుకుంటుందో రియలైజ్ అయ్యే ఒక బ్యూటిఫుల్ జర్నీ. అందుకే ఈ కథ ఇప్పుడు వస్తున్న చాలా ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ కంటే కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఈరోజు మనం చూసే ఎనర్జెటిక్ కామెడీ రోల్స్ చేసే శ్రీ విష్ణుకి పూర్తి భిన్నంగా ఈ సినిమాలో చాలా సెటిల్గా కళ్ళతోనే ఎమోషన్స్ని పలికిస్తూ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తాడు శ్రీ విష్ణు. నివేదా పేతురాజ్ తన గ్రేస్తో ఆకట్టుకుంటే, అమృత శ్రీనివాసన్ మాత్రం ఈ సినిమాకి ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్. తను కనిపించే ప్రతి సీన్ కథకి ఇంకాస్త అందాన్ని తీసుకొస్తూ ఎవ్రీ రోల్ని అవుట్షైన్ చేస్తుంది. వివేక్ ఆత్రేయ రైటింగ్, న్యాచురల్ డైలాగ్స్, వివేక్ సాగర్ సూదింగ్ మ్యూజిక్, ఎక్కడ ఫోర్స్ కనిపించిన ఎమోషన్స్, ఇవన్నీ కలిపి మెంటల్ మదిలోని చూసిన తర్వాత చాలా రోజుల పాటు మన హార్ట్లో నిలిచిపోయే ఒక కల్ట్ లవ్ ఫిల్మ్గా మార్చేస్తాయి. మూవింగ్ ఆన్ టు నెంబర్ 4 ఇన్ ద లిస్ట్, నిన్నిలా. జీవితంలో కొన్ని గాయాలు కాలంతో మానిపోతాయి, మరికొన్ని మాత్రం మనసులోనే ఉండిపోతాయి. అలాంటి 2 వ్యక్తుల కథే నిన్నిలా. దేవ్, తార గతంలోని బాధలను మోస్తూ బ్రతికే 2 చెఫ్స్. కానీ ఒక అనుకోని పరిచయం వాళ్ళ జీవితాలను నెమ్మదిగా మార్చడం మొదలు పెడుతుంది. ప్రేమని పెద్ద డైలాగ్స్తో కాదు, చిన్న చిన్న క్షణాలతో ఎంత అందంగా చెప్పొచ్చో ఈ సినిమా చూపిస్తుంది. ప్లాట్ లైన్ వినడానికి చాలా సింపుల్గా ఉన్నా క్యారెక్టర్ని డీల్ చేసే విధానం, కథకిచ్చే ట్రీట్మెంట్ చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తాయి. అశోక్ సెల్వన్ దేవ్ పాత్రలో చాలా రిస్ట్రైన్ పర్ఫార్మెన్స్ ఇస్తే, రీతు వర్మ తన స్క్రీన్ ప్రెజెన్స్తో ప్రతి సీన్ని మరింత అందంగా మార్చేస్తుంది. నిత్యా మీనన్ కనిపించే ప్రతి సీన్ కథకి మరో ఎమోషనల్ లేయర్ని జోడిస్తుంది. డైరెక్టర్ అనీష్ కృష్ణ బ్యూటిఫుల్ విజువల్స్, హార్ట్ టచింగ్ ఎమోషన్స్తో మూవీని కేవలం ఒక లవ్ స్టోరీగా కాదు, ఒక హీలింగ్ ఎక్స్పీరియన్స్గా తయారు చేశాడు. నెంబర్ 3 ఆన్ ద లిస్ట్ గోస్ టు చీలాసో. పెళ్లి చూపులు అంటే సాధారణంగా 2 కుటుంబాలు, కొన్ని ఫార్మల్ కాన్వర్జేషన్స్, చివరికి ఒక నిర్ణయం. కానీ చీలాసోలో మాత్రం ఒకే రోజులో జరిగిన ఆ పరిచయం 2 జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. అర్జున్, అంజలి పెళ్లిపై ఇద్దరివి వేర్వేరు అభిప్రాయాలు, కానీ ఒక రోజు పాటు వాళ్ళ మధ్య జరిగిన సంభాషణలో వాళ్ళు ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ నెమ్మదిగా ప్రేమలో పడే ప్రయాణమే ఈ సినిమా. ఎలాంటి అన్నెసెసరీ డ్రామా లేకుండా నిజ జీవితానికి దగ్గరగా ఉండే ప్రేమ కథ ఇది. సుశాంత్ తన కెరియర్లో మెచ్యూర్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేయగా, రుహానీ శర్మ తన చార్మింగ్ స్క్రీన్ ప్రెజెన్స్తో ప్రతి సన్నివేశాన్ని ఎంతో ప్లెజెంట్గా మార్చేస్తుంది. 2 కెమిస్ట్రీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చాలా సింపుల్ కథని బ్రిలియంట్ స్క్రీన్ ప్లేతో చెప్పాడు. అందుకే చీలాసోకి నేషనల్ అవార్డు రావడమే కాదు, చూసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చే బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా నిలిచిపోయింది. కమింగ్ టు టాప్ 2 ఇన్ ద లిస్ట్, సమ్మోహనం. సినిమా హీరో హీరోయిన్లు అన్న ఇష్టం లేని ఒక అబ్బాయి, అదే సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ ప్రేమిస్తే అదే సమ్మోహనం ప్లాట్ లైన్. విజయ్ సినిమాలంటే పెద్దగా అభిప్రాయం లేని ఒక సాధారణ యువకుడు, కానీ తన ఇంట్లో షూటింగ్ కోసం వచ్చిన స్టార్ హీరోయిన్ సమీరాని కలిసిన తర్వాత ఆమె గురించి ఉన్న అభిప్రాయాలు, ఆమెపై పెరిగే ప్రేమ నెమ్మదిగా ఒక అందమైన ప్రయాణంగా మారుతుంది. ప్రేమలోకి వెళ్లే ముందు ఒక మనిషిని అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో ఈ సినిమా చాలా అందంగా చూపిస్తుంది. సుధీర్ బాబు తన కెరియర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేయగా, ఆదిత్యరావు హైదరి తన ఎలిగెన్స్ ఎక్స్ప్రెషన్స్తో ప్రతి ఫ్రేమ్ని మరింత అందంగా మార్చేస్తుంది. 2 కెమిస్ట్రీ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్. దర్శకుడు మోహన్ కృష్ణ ఎందుకంటే తన క్లాసీ రైటింగ్, బ్యూటిఫుల్ డైలాగ్స్తో ఒక మ్యూజికల్ మాస్టర్ పీస్ని మనకు డెలివర్ చేశారు. అండ్ ద నెంబర్ 1 పొజిషన్ ఇన్ అవర్ లిస్ట్ గోస్ టు మళ్ళీ రావా. కొన్ని ప్రేమ కథలు ముగిసిపోతాయి,
కానీ కొన్ని ప్రేమ కథలు కాలంతో పాటు మరింత అందంగా మారతాయి. అలాంటి కథే మళ్ళీ రావా. కార్తీక్, అంజలి చిన్నప్పటి స్నేహంతో మొదలైన వారి బంధం కాలం వాళ్ళని మళ్ళీ మళ్ళీ దూరం చేసిన ప్రేమ మాత్రం వాళ్ళని విడిచిపెట్టదు. జీవితంలోని వేరువేరు దశల్లో ఒకరినొకరు మళ్ళీ కలుసుకుంటూ సాగే ఈ ప్రయాణం ప్రేమ అంటే కలిసి ఉండటం మాత్రమే కాదు, ఎంత దూరంలో ఉన్నా ఒకరినొకరు మర్చిపోకపోవడం అని గుర్తు చేస్తుంది. సుమన్ తన కెరీర్లోనే మోస్ట్ హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్ డెలివర్ చే ఆకాంక్ష సింగ్ తన ఇన్నోసెన్స్తో ప్రతి సీన్లోనూ జీవించింది. ఈ ఇద్దరి కెమిస్ట్రీ ఈ సినిమాకి ఆయువు పట్టు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సింపుల్ మూమెంట్స్, బ్యూటిఫుల్ రైటింగ్, సోల్ టచింగ్ మ్యూజిక్తో మళ్ళీ రావని ఒక సినిమాగా కాదు, ప్రతి ఒక్కరి ఫస్ట్లోనే గుర్తు చేసే ఒక జ్ఞాపకంగా మార్చేశారు. బహుశా అందుకేనేమో సినిమా పూర్తయ్యాక కూడా కార్తీక్, అంజలి కథ మనసు నుంచి వెళ్ళిపోదు. మళ్ళీ రావా ఒక ప్రేమ కథ కాదు, మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చే ఒక అందమైన జ్ఞాపకం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీకే రా లెగసీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ జానర్లోని టాప్ 5 అండర్ రేటెడ్ మూవీస్ కావాలో కామెంట్స్లో చెప్పండి. అంటిల్ దెన్, టేక్ కేర్ అండ్ గుడ్ బై.